కుర్చీల కోసమే కాంగ్రెస్ నేతల యాత్రలు, రైతుల బాగు కోరేది టీఆర్ఎస్ సేనన్న హరీష్. మోడీపై కాదు దమ్ముంటే ఎంఐఎంపై యుద్ధం చేయండి. కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డ కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదన్న ఉత్తమ్, మా పనులనే గొప్పగా చెప్పుకుంటున్నారన్న జానా. రాజకీయాల్లో దామోదరం సంజీవయ్యది చెరగని స్థానం, శత జయంతి వేడుకల్లో సేవలు గుర్తు చేసుకున్న లీడర్లు. తమిళనాడు, కేరళలో ప్రధాని మోడీ టూర్, అర్జున్ యుద్ధ ట్యాంకులు ఆర్మీకి అప్పగింత. పుల్వామా అమరులకు నేతల నివాళులు, జవాన్ల త్యాగాలు మరోబోమన్న రాజ్నాథ్. పౌర చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం, విభజించే కుట్రలు సాగనివ్వబోమన్న రాహుల్. రైనీగావ్లో 6, తపోవన్లో 5 డెడ్ బాడీలు, ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. టోల్గేట్ల దగ్గర ఎల్లుండి నుంచి ఫాస్టాగ్ అమలు, లేకపోతే డబుల్ ఛార్జీలు కట్టాలన్న కేంద్రం. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలో పడ్డాయి పార్టీలు. కాంగ్రెస్, బీజేపీలు సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉన్నాయి. అటు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో బిజీగా ఉంది. మోడీపై కాదు దమ్ముంటే ఎంఐఎంపై యుద్ధం చేయాలంటూ టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. తమిళనాడు, కేరళలో మోడీ టూర్, పుల్వామా అమరవీరులకు దేశమంతా నివాళి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 249 పరుగుల లీడ్లో టీమిండియా. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ చూద్దాం. కుర్చీల కోసమే కాంగ్రెస్ నేతల యాత్రలు, రైతుల బాగు కోరేది టీఆర్ఎస్ సేనన్న హరీష్. మోడీపై కాదు దమ్ముంటే ఎంఐఎంపై యుద్ధం చేయండి. కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డ కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదన్న ఉత్తమ్, మా పనులనే గొప్పగా చెప్పుకుంటున్నారన్న జానా. రాజకీయాల్లో దామోదరం సంజీవయ్యది చెరగని స్థానం, శత జయంతి వేడుకల్లో సేవలు గుర్తు చేసుకున్న లీడర్లు. తమిళనాడు, కేరళలో ప్రధాని మోడీ టూర్, అర్జున్ యుద్ధ ట్యాంకులు ఆర్మీకి అప్పగింత. పుల్వామా అమరులకు నేతల నివాళులు, జవాన్ల త్యాగాలు మరోబోమన్న రాజ్నాథ్. పౌర చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం, విభజించే కుట్రలు సాగనివ్వబోమన్న రాహుల్. రైనీగావ్లో 6, తపోవన్లో 5 డెడ్ బాడీలు, ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. టోల్గేట్ల దగ్గర ఎల్లుండి నుంచి ఫాస్టాగ్ అమలు, లేకపోతే డబుల్ ఛార్జీలు కట్టాలన్న కేంద్రం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 134 రన్స్ కి ఇంగ్లాండ్ ఆల్అౌట్, అశ్విన్ కు 5 వికెట్లు, 249 రన్స్ లీడ్ లో భారత్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో బిజీగా పర్యటించారు మంత్రులు. పార్టీ మీటింగ్స్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వాల్ని ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. టీఆర్ఎస్ సహాయంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సేవాలాల్ మహారాజ్ను బంజారా జాతి ఆరాధ్య దైవంగా పూజిస్తుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులు ముందుకు పోవాలన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోచారం. సమాజంలో బంజారా జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయులు సేవాలాల్ తెలిపారు. సేవాలాల్ మహారాజ్ గారు సమాజం కోసము, సమాజ శ్రేయస్సు కోసము తన అనేక కార్యక్రమాలు జరిపి ఈరోజు దేశానికి ఆదర్శమయ్యారు. వారు చేసినటువంటి కార్యక్రమాలను మనమందరం ఈరోజు వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఆయన జీవితాన్ని ఈ సమాజ శ్రేయస్సు కోసం దారపోశారు. వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని వారి అడుగుజాడలు నడుస్తూ సమాజం కోసం మనం కూడా అంకిత భావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. మెదక్లో టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం రైతు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలది రైతు యాత్ర కాదని మొసలి కన్నీరు యాత్ర అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, ఉచిత కరెంటు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో గులాంగిరి చేసే పార్టీలన్నారు హరీష్ రావు. కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, మాది 120 ఏళ్ల పార్టీ అని ఒక ఆయన, 45 ఏళ్ల చరిత్ర ఉన్నది ఇంకో పార్టీ, జాతీయ పార్టీలను మాట్లాడుతున్నారు. ఈ జాతీయ పార్టీల్లో పనిచేసే నాయకులు ఢిల్లీకి గులాంగిరి చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిన్న మొన్న పాదయాత్రలు చేస్తున్నారు. వాళ్ళ పాదయాత్రలు వాళ్ళ కుర్చీల పంచాయతీ, బీసీసీ ప్రెసిడెంట్ కోసం పంచాయతీ. ఒక ఆయన మహబూబ్ నగర్కి స్టార్ట్ చేస్తే ఇంకొక ఆయన నల్గొండకి వెళ్తున్నాడు, ఇంకొక ఆయన ఆదిలాబాద్కి వెళ్ళి చేస్తున్నాడు. వేరేమో రైతుల యాత్ర, కానీ అసలు యాత్రనేమో కుర్చీల యాత్ర. ప్రభుత్వం అన్ని రంగాలను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. సినిమా రంగానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తెలుగు టెలివిజన్ పరిశ్రమ నివేదన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టెలివిజన్ నటీనటులకు, టెక్నీషియన్స్కు అవార్డులిచ్చారు. సమాజంలో మార్పు కోసం కళాకారులు ప్రయత్నించాలని, విలువలతో కూడిన వినోదాన్ని అందించాలని కోరారు ఈటెల రాజేందర్. మనిషి జీవితం అన్ని జీవితాల కంటే గొప్పదని చెప్పేది భావిస్తున్నాము. ఆ మనిషి జీవితాన్ని సుసంపన్నం చేయడంలో మీ టీవీ పరిశ్రమ తప్పకుండా తోడ్పాటు అందించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు మీకు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు మీకు లేవంటున్నారు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దేశంలో ఎక్కలేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే. ఇవాళ మీ టీవీ నగర్ ఆ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా నివేదించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీ అధినేత ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో సభ్యత్వాలు జోరుగా చేయాలన్నారు. గతంలో ఖానాపూర్లో 50,000 సభ్యత్వాలు చేశారని, ఈసారి అంతకు మించాలని కోరారు. హామీలు నెరవేర్చిన టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ గెలుపును కోరుకుంటున్నారని చెప్పారు. మోడీపై యుద్ధం చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని తప్ప ఎవరిని గెలిపించినా పార్టీ మారుతారని చెప్పారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఫీజుల పేరుతో విద్యార్థుల్ని వేధిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు రాజాసింగ్. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఆఫీసులో కూడా భాగ్యనగర్, గోల్కొండ జిల్లా నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోడీపై యుద్ధం చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు కిషన్ రెడ్డి. యుద్ధం ప్రధానిపై కాదని, చేతనైతే మజ్లిస్పై చేయాలన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఓవైసీ కుటుంబం పాతబస్తీకి, కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌస్ కు పరిమితమవుతాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్న మంత్రి అంటున్నాడు, ప్రధానమంత్రి మీద కూడా యుద్ధం చేస్తామని. యుద్ధం చేయాల్సింది మజ్లిస్ పార్టీ మీద, మా మీద కాదు. మజ్లిస్ పార్టీ మీద దమ్ము ధైర్యం ఉంటే చేయాలా. హిందూ దేవులను అవమానం చేసేటువంటి పార్టీ, హిందూ పండుగలను అవమానం చేసేటువంటి పార్టీ, హిందువులను అవహేళన చేసేటువంటి పార్టీ, 10 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువులను ఊచకోతం చేస్తా అన్నటువంటి పార్టీతో పక్కన కూర్చుని పెట్టుకొని ప్రధానమంత్రి యుద్ధం చేస్తారట. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని, ప్రశ్నించే గొంతునే ప్రజలు ఎన్నుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. విద్యావంతులు, మేధావులు ఆలోచించుకుని ఓటు వేయాలన్నారు. బీజేపీ తప్ప ఎవరిని గెలిపించినా పార్టీ మారుతారని చెప్పారు. ఏదైనా ప్రతిపక్షం ఈరోజు తెలంగాణలో ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దుబ్బాక దెబ్బకు, హైదరాబాద్ దెబ్బకు జరుగుతున్నటువంటి ఒక పరంపర, విజయ పరంపర ఎమ్మెల్సీతో కొనసాగించిన తర్వాత రాబోయేటటువంటి 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుంది. అందరిగా ఉత్సాహం చూస్తూ ఉంటే డెఫినెట్గా గతంలో గెలిచినటువంటి మెజార్టీ కన్నా 300 మెజార్టీతో గెలుస్తా అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఫీజుల పేరుతో విద్యార్థుల్ని వేధిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లపై సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఫీజుల వేధింపులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ పైన యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు ప్రజల వరకు మీరు వెళ్తలేరు? ప్రజల వరకు వాళ్ళు ఒత్తిడి తీసుకొని పోతున్నారు, పిల్లలతోని దౌర్జన్యంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఏం చేస్తున్నారో అడుగుతున్నా. ఎక్కువ మీకు కమిషన్ వస్తున్నా, దాని గురించే మీరు సైలెంట్ ఉన్నారా? ఇవాళ
తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఘనత సుష్మా స్వరాజ్కే దక్కుతుందన్నారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో జరిగిన సుష్మా స్వరాజ్ జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పాల్గొని నివాళులర్పించారు. మరోవైపు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు బన్సిలాల్పేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు. మోడీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన మేయర్, డిప్యూటీ మేయర్ గవర్నర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ అభివృద్ధిపై తమ విజన్ను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, శ్రీలతారెడ్డిని అభినందించారు తమిళిసై. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. గాంధీ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తాము చేసినట్లుగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు నేతలు. కేసీఆర్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇస్తే టీఆర్ఎస్ 7% ప్రకటించడానికి సిగ్గనిపించడం లేదా అని విమర్శించారు. గాంధీ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఉత్తమ్. కార్యక్రమానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ నమ్మకం ఉంది. ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు మేము గెలవబోతున్నాం. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి చిన్నారెడ్డి గారు, నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి రాముల్ నాయక్ గారు గెలవబోతున్నారని చెప్పి మా నమ్మకం, విశ్వాసం. పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే టీఆర్ఎస్ కు భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అందుకే అభ్యర్థులను పెట్టాలంటే వెనకాడుతోందన్నారు. ఎమ్మెల్సీ కాకముందు కాలేజీల అధిపతిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు యూనివర్సిటీకి అధిపతి అయ్యాడని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. వీళ్ళు హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని కూడా నిలిపేటువంటి ఒక స్థాయి వాళ్ళు కోల్పోయి ఉందని చెప్పంటేనే దీనివల్లే టీఆర్ఎస్ పట్ల ఎంత విద్యావంతుల్లో వ్యతిరేకత వచ్చింది దయచేసి మనం గమనించాలంట. ఇప్పుడు పల్లరాజేశ్వరుడిని బలి చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని పెట్టిన వాళ్ళు వీళ్ళు వరంగల్ అభ్యర్థి పెట్టే ఉద్దేశం ఏంటే? ఈయన గెలిచిన వాళ్ళు అక్కడికి వెళ్తారా? ఇల్లు అంత యాంటీ ఇండిపెండెన్స్ ఉన్నవన్నీ ఇలా అభ్యర్థి పెడుతున్నంటే ఆయన బలి పశువు చేయబోతున్నా చెప్పంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఒకసారి పునరుజ్జీవనం కావడానికి ఇలా జీవనన్న ఏ మాదిరి కౌన్సిల్ ఉన్నాడో వారికి కుడి భుజంగా ఉండి కేసీఆర్ను ప్రశ్నించడానికి ఒక అవకాశం కల్పించండి అనేటువంటి మాట. అందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టపడి పనిచేస్తేనే మన గెలుపు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూపి తామే చేశామని టీఆర్ఎస్ గొప్పలు చెబుతోందని విమర్శించారు. సాగర్ బైపోల్ కోసమే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభించారని, 7 ఏళ్లైనా పాలమూరు ప్రాజెక్టుకు అతిగతి లేదని ఫైరయ్యారు జానా. ఈ నియోజకవర్గంలో 33,000 ఎకరాలకు సాగునీరు అందించింది లిఫ్ట్ ఇరిగేషన్. దాంట్లో ఓ 3-4 లిఫ్ట్ ఇరిగేషన్లు డిఫంక్షన్ ఉన్నాయి. ఇంకో నేను కొత్త ఇచ్చిన అని కాగితాలు ఇచ్చి ఇవాళ ఎలక్షన్ కొరకు చెప్తున్నాను. చేసినటువంటి వాటిని పండబెట్టి ఏం పని చేసినారని మీరు అడిగేటువంటిది ఒక నానుడైపోయింది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని నాగాపూర్లో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు భట్టి. బంగారు తెలంగాణలో బంగారు రైతుగా బతకాలని ఆశించి తెలంగాణ తెచ్చుకుంటే బంగారు తెలంగాణ సంగతి భగవంతుడు ఎరక. అసలు మాకు ఉన్నాయి కూడా పోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అడిగితే అక్రమంగా
వేల మంది పోలీసులు పెట్టి కేసులు పెట్టిస్తా ఉన్నారు. ఏమన్నా ఒక్క చుక్క నీరైనా రివర్స్ పంపింగ్ చేసి SRSPలో వేసారా? ఒట్టిన బిల్లులు తీసుకున్నారంటే ఒట్టిన బిల్లులు తీసుకున్నారు తప్ప నీళ్లు ఒక్క చుక్క మాత్రం ఆ ప్రాజెక్టులో రాలేదు. మొత్తానికి వరుస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు సాగర్ బైపోల్లో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడులో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చెన్నైలో అర్జున్ యుద్ధ ట్యాంకుల్ని ఆర్మీకి అప్పగించారు. అటు కేరళలో వేదికపై మోడీ, కేరళ సీఎం పినరయి విజయన్ ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది. విజ్ఞానం, సృజనాత్మకతకు చెన్నై మారుపేరన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆవిష్కరణ రంగంలో కీలకమైన ప్రాజెక్టులను చెన్నైలోనే ప్రారంభించామన్నారు. అలాగే అద్భుతమైన నీటి నిర్వహణ విధానాలతో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న తమిళనాడు రైతులను ఆయన అభినందించారు. చెన్నై మెట్రో ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ ను ప్రారంభించాక ఆయన మాట్లాడారు. అలాగే చెన్నై బీచ్, అట్టిపట్టు మధ్య 22 కిలోమీటర్ల పొడవైన 4th రైల్వే లైన్ ను మోడీ ప్రారంభించారు. మద్రాస్ IIT డిస్కవరీ క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. To appreciate the farmers of Tamil Nadu for record food grain production and good use of water resources. For thousands of years, it would make everybody happy that we are inaugurating the 9-kilometer stretch of the Chennai Metro Rail Phase 1 project. This would go from Washermanpet to Vimko Nagar. దేశీయంగా తయారైన అర్జున్ యుద్ధ ట్యాంక్ ను ఆర్మీ చీఫ్ MM నరవాణేకు అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 8,400 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులను ఆర్మీలోకి తీసుకునేందుకు ఇటీవలే ఒప్పందం జరిగింది. వీటిని DRDO తయారు చేసింది. 5 ఏళ్ల పాటు ట్యాంకులను ఆర్మీలో పరీక్షించి చూశారు. దీని ట్రాక్ ని ల్యాండ్ మైన్స్ కూడా పాడు చేయలేవని DRDO అధికారులు చెప్పారు. This tank has been made with 71 major improvements, and out of that 14 are major improvements, and we can run through that major improvements in case you desire. Okay. And this tank has been trial evaluated vigorously over a period of 3 to 5 years by Indian Army. It has been now certified and it is in the process of induction. That means 118 tanks of Arjun MBT Mark 1 Alpha Indian will be placed shortly. That is, indication has been given, and Prime Minister handing over is a grand occasion towards that. గల్ఫ్ లో ఉంటున్న భారతీయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేరళలోని కొచ్చిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. అలాగే టూరిజం రంగంలో స్టార్టప్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఇక కేరళ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు సీఎం పినరయి విజయన్. అందుకే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చాయన్నారు. The government of India is undertaking many efforts to improve tourism related infrastructure here. The inauguration of Sagarika, the international cruise terminal in Kochi, is one example of this. Sagarika cruise terminal brings both comfort and convenience for tourists. Vigyan Sagar is the new knowledge campus of Cochin shipyard. Through this, we are expanding our human resources development capital. కొచ్చిలో 6,000 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్, కొచ్చి షిప్ యార్డ్ లో మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీ అధికార బీజేపీని టార్గెట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే CAA అమలు ఆపేస్తామన్నారు. టీ కార్మికులకు కూలీ పెంచుతామన్నారు. రాహుల్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. అక్రమ వలసదారులపై చర్యల గురించి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్సాంలో CAA అమలు కానివ్వబోమన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అస్సాంను విభజించే కుట్రలు సాగనివ్వబోమన్నారు. బీజేపీ అప్రజాస్వామిక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అస్సాంలో శాంతి స్థాపన చేస్తామని, అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పారు. అస్సాంలోని శివనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన అస్సాం టీ తోటల్లో పనిచేసే కార్మికులను గుజరాత్ వ్యాపారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ సహా ఇతర నేతలంతా CAA వద్దంటూ రాసి ఉన్న కండువాలతో సమావేశానికి హాజరయ్యారు. और मैं यहाँ इसलिए आया हूँ, हम आपको बताना चाहते हैं
कि असम को दुनिया की कोई ताकत नहीं तोड़ सकती। उसको असम की जनता और कांग्रेस पार्टी मिलकर सबक सिखाए। అస్సాం ప్రజలు సీఏఏ గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారన్నారు ఆ రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మ. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న అస్సాం బచావో యాత్రపైన ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. They are moving around the Assam with the slogan called Assam Basao. But from whom Assam need to be Basao? Muslim people who came from Bangladesh and destroying Assamese culture, destroying Assam's identity. But through the bus, they are only going to those areas and encouraging them. ఈ ఏడాదిలోనే అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ ప్రచారం ప్రారంభించారు రాహుల్ గాంధీ. అస్సాం అధికార పార్టీ అయిన బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా రాహుల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం కానీ చట్టాలపై మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రైతు సంఘాల నాయకులు తాము ప్రభుత్వాన్ని రద్దు కోరటం లేదన్నారు. అటు చట్టాలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి రైతులకు స్వాతంత్ర్యం కోసమే సంస్కరణలు చేశామన్నారు. తాము చట్టాలు రద్దు చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరటం లేదన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైత్. దేశ సైనికులు, రైతులు చట్టాలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా తాము రైతుల చట్టాల గురించే మాట్లాడతామన్నారు. హర్యానాలోని ఇంద్రీలో జరిగిన కిసాన్ మహా పంచాయత్లో ఆయన మాట్లాడారు. ये लड़ाई जो जत्थेबंदी 40 लोगों की है, ये पूरे देश के किसानों के फैसले करेगी। भारत सरकार से पूरे फैसले ये करेगी। इसमें छोड़ना पड़ेगा कि झंडा किसका है, बैनर किसका है, ये पूर्ण रूप से छोड़ के ये किसान का झंडा, किसान का बैनर है। इस पर लड़ाई लड़नी पड़ेगी हमको। हमें पूरे देश का विश्वास, जो पूरे देश के किसानों ने विश्वास करा है, ये तो ऊपरले वाले की मेहरबानी मानो कि लोग फिर जुड़े, क्योंकि एक विश्वास, एक आस्था, एक सम्मान हमारे 40 के 40 लोगों में आम जनता का था. కేంద్రం పిలిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు రైతు సంఘం నేత దర్శన్ పాల్. చర్చలు తిరిగి ప్రారంభించకుంటే ప్రభుత్వమే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆందోళనకారులుగా తాము గర్వపడుతున్నామని చెప్పారు దర్శన్ పాల్. बात नहीं करेगी तो और सरकार को बड़ा जो लोगों का आक्रोश है उसको झेलना पड़ेगा. बात करनी होगी. जितना जनता का सैलाब किसान के पक्ष में पूरे देश में उमड़ रहा है, उसमें उनकी करनी ही पड़ेगी. రైతులు తమ ఇళ్ల దగ్గర కూడా చనిపోవచ్చంటూ మాట్లాడిన హర్యానా మంత్రి జయప్రకాష్ దలాల్పై ఫైర్ అయ్యారు రైతు సంఘ నాయకుడు హన్నాన్ మొల్లా. మానవత్వం లేకుండా ఆయన మాట్లాడారన్నారు. రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇప్పటికే హర్యానా, ఉత్తరప్రదేశ్లో మహా పంచాయత్లు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. I told this is an inhuman comment. The people are here because of their demand. 0 degree they are sitting in the road. If the minister sit there for 5 days, he will die. And they died because of the movement they participating. So mocking them, it is inhuman. వ్యవసాయ చట్టాలపై అపోజిషన్ పార్టీల తీరును తప్పుబట్టారు కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి. పార్లమెంట్లో చట్టాల గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు రాష్ట్రాలకు వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కోట్లాది మంది రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తిన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.